సబితా ఇంద్రారెడ్డి గారు, మీరు ప్రోటోకాల్ గురించి మాట్లాడి ప్రోటోకాల్ గురించి చెప్తుంటే అసలుకి నవ్వొస్తుంది. నిన్న మహేశ్వరంలో రేషన్ కార్డ్ పంపిణీ కార్యక్రమంలో మీరు స్టేజ్ మీద చేసిన డ్రామా హ్యాట్స్ ఆఫ్. అసలు మీ యాక్టింగ్ ఆస్కర్ లెవెల్ దాటిపోయింది. ఈ మధ్య ఏడుస్తున్నారు మీరు కొత్తగా. ఏడవాల్సిందే, తప్పులేదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది నాయకులను ఏడిపిలేదు. అందుకే మళ్ళా మీరు ఏడుస్తున్నారు. అందుకే పెద్దలు అంటారు కర్మ విల్ హాంట్ యూ బ్యాక్ అని. మీరు చేసిన హిట్లర్ రాజకీయాలు మర్చిపోయినట్టున్నారు. ఒకప్పుడు అధికారం మీ దగ్గర ఉందని చెప్పి అధికార దుర్వినియోగం చేసుకొని నాలాంటి నాయకులను కేవలం నిన్ను ప్రశ్నించినందుకు, అరే ఈ పిల్ల నన్ను ప్రశ్నిస్తుందా అని చెప్పి నా మీద 14 కేసులు పెట్టిపించిను, తప్పుడు కేసులు. ఆ కేసులకి ఇప్పటికీ కూడా నేను కోట్ల చుట్టూ నెలకి 4 రోజులు తిరగాల్సి వస్తుంది. నేను చేసిన తప్పేంది? అమ్మా, నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉన్నావు, మా మహేశ్వరానికి నువ్వేం చేస్తున్నావు తల్లి, నువ్వు అన్యాయం చేస్తున్నావు అని చెప్పి కేవలం ప్రశ్నించినందుకు 14 కేసులు పెట్టి నన్ను బాధ పెట్టిను. మళ్ళా నీకు ఆ రోజు గుర్తుకు రాలేదా నేను ఒక మహిళని అని చెప్పి? నువ్వు మర్చిపోతున్నావేమో, ఏజ్ పెద్దగా అయింది కదా, అల్జైమర్స్ వచ్చినట్టుంది, మతిమరుపు ఎక్కువైనట్టుంది. నీకు ఒక్కసారి గుర్తు చేస్తా. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మా సరూర్ నగర్ డివిజన్ కి ఇనాగ్రేషన్ కార్యక్రమానికి వచ్చి ఆ రోజు నీ ఎంబడి 200 మందిని గుండాలని తెచ్చినావు. అసలు నీకు ఆ ఇన్సెక్యూరిటీ ఎందుకమ్మా? ఒక్కదాని వస్తే కాదా? నువ్వు ఇనాగ్రేషన్ కి కొబ్బరికాయ కొట్టడానికి 200 మందిని తెచ్చుకొని నా కార్యకర్త పైన నీ సమక్షంలో, పోలీసుల సమక్షంలో ఎట్లా దాడి చేపించినావు చూడు. ఆ రోజు నువ్వు మర్చిపోయినావేమో. ఆ కార్యకర్త హాస్పిటలైజ్డ్ అయిండు. చేసిన తప్పేందా కార్యకర్త? భారత్ మాతాకి జై అని అన్నాడు. భారత్ మాతాకి జై అంటవా నా ముందు అని చెప్పి 200 మందితో దాడి చేపించినావు. ఆ రోజులు మర్చిపోయినవేమో సబితమ్మ, ఒక్కసారి గుర్తు చేసుకో. ఇక ఇవాళ కొత్తగా నాకు ప్రోటోకాల్ బ్రీచ్ అయింది అని అంటే, సబితమ్మ నీకు మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తా. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నా సరూర్ నగర్ డివిజన్ కి వచ్చి గవర్నమెంట్ కార్యక్రమాలలో స్టేజ్ మీద ఎవరినెవరిని కూర్చోబెట్టినవు? నీ పార్టీ డివిజన్ ప్రెసిడెంట్లను కూడా కూర్చోబెట్టినవు. చెక్కులు ఇచ్చే కార్యక్రమాలకి ఇక్కడండి అందరూ రండి అని చెప్పి కార్పొరేటర్ ని పక్కకి జరిపి మరీ ఆళ్ళతోటి ఇచ్చి జైలు వలికిపించుకున్నావు. ఆ రోజు నువ్వు మర్చిపోయినవేమో. ఇవాళ నీకేదో నువ్వు ప్రతిపక్షంలో ఉన్నందుకు నీకు బాధ కల్పిస్తుంది. సబితమ్మ, నేను గవర్నమెంట్ కార్యక్రమాలు మొత్తము తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొని గవర్నమెంట్ దగ్గర పోయి నా లెటర్లు ఇచ్చి శాంక్షన్లు చేయమంటే ఏడ ఈ పిల్లకి పేరు వస్తుందో అని చెప్పి నీ లెటర్లు ఇప్పించి నా లెటర్లు పక్కకు పెట్టి నీ లెటర్ల మీద శాంక్షన్లు చేపించుకున్నావు. ఈ చిల్లర రాజకీయాలు నువ్వు మర్చిపోయినావు. ఇవాళ నీకు బాధ అవుతుందా? ఇవాళ నువ్వు మహిళాన్ని గుర్తుకొస్తుందా? మాలాంటి మహిళలు, మాలాంటి నాయకులు నీకు ఆ రోజు కనిపించలేదా? అధికారం శాశ్వతం కాదు. అధికారం ఇవాళ ఉంటది, రేపు ఊడుతుంది. నువ్వు మంచితనంగా ఉంటే నీకెప్పుడు అది శాశ్వతమే. కానీ ఇవాళ కూడా నేను ఒకటే చెప్తున్నా, ఎవరు అధికారంలో ఉన్నా సరే, అది బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఎవరైనా సరే, ప్రోటోకాల్ పాటించండి. అధికార దుర్వినియోగం చేసుకోకండి. నాయకులకు గౌరవం ఇవ్వండి. ఒక మహిళగా ఆమెకి చేసిన తప్పుని, ఆమెకు జరిగిన అన్యాయాన్ని నేను నిజంగా కూడా ఖండిస్తున్నాను. దయచేసి ఈ చిల్లర రాజకీయాలు చేయకండి. ఈ చిల్లర రాజకీయాలకి ఎందుకు పోవాలో అవసరమా అని చెప్పి నాలాంటి అంటే మనసున్న నాయకులే, నాలాంటి ఆత్మగౌరవం ఉన్న నాయకులు దూరంగా ఉంటున్నారు. ఆమె సబితమ్మ ఆ రోజు నా కార్యకర్త మీద చేసిన దాడికి ఇప్పటికీ కూడా నేను నా డివిజన్ లో ఒక్క కొబ్బరికాయ కొట్టలే, ఒక ఇనాగ్రేషన్ చేయలే. ఆ తల్లి చేసిన పని అట్లాంటిది. అంటే నేను ఏమంటున్నా అంటే, నాయకులు అన్న వాళ్ళు ప్రజలలో ఉండాలి. ప్రజలతో పని చేసే ప్రజలే వాళ్ళని గుర్తిస్తారు, ప్రజలే వాళ్ళని నాయకులను చేస్తారు. కానీ ఏదో కొబ్బరికాయలు కొట్టినంత మాత్రాన, 200 మందిని తెచ్చుకొని ఫోటోలు దిగినంత మాత్రాన నాయకులు కారు. దయచేసి ఇట్లాంటి చిల్లర రాజకీయాలు ఇప్పటికైనా మానుకోండి.